Hi to all, this is Akshita. I am teaching class 9 physics chapter 9 work and energy. ప్రీవియస్ వీడియోలో మనం వర్క్ అండ్ ఎనర్జీ గురించి తెలుసుకున్నాం. అలాగే ఎనర్జీలో మనకు కైనెటిక్ ఎనర్జీ గురించి కూడా తెలుసుకున్నాం. సో K = 1/2 mv² అనమాట కైనెటిక్ ఎనర్జీ. అండ్ నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఏంటో చూద్దాం. యాక్టివిటీ 5 అండర్స్టాండింగ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఫిగర్ కన్సిడర్ చేసుకోండి 13A అండ్ నెక్స్ట్ 13B. రెస్ట్లో ఉన్నప్పుడు బో అనేది పడిపోతుంది అనమాట. యారో అనేది పడిపోతుంది బో నుండి. 13B. సో ఎప్పుడైతే మనం ఫోర్స్ అప్లై చేస్తామో సో అది మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఈ విధంగా మనం ఫిగర్ని కన్సిడర్ చేసుకున్నాం. టేక్ ఏ బ్యాంబూ స్టిక్ అండ్ మేక్ ఏ బో యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్ 13A. ప్లేస్ యాన్ యారో మేడ్ ఆఫ్ లైట్ స్టిక్ ఆన్ ఇట్ విత్ వన్ ఎండ్. సరే, ఇప్పుడు ఒక బ్యాంబూ స్టిక్ని తీసుకొని దాన్ని ఒక బో మాదిరిగా ధనస్సు మాదిరిగా చేసుకోవాలంట. 13Aలో చూపించారు కదా, ఈ ఫిగర్లో చూపించిన విధంగా చేసుకోవాలి. సో ఇప్పుడు ఆ యారోని మనం తీసుకొని ఎక్కడ పెట్టాలి, ఒక కొనాన పెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ one end supported by the string of bow as shown in the figure 13A and stretch the string gently and release the arrow. సరే, ఇప్పుడు మనం ఒక ఎండ్కు యారోని పెట్టినట్టయితే అది కూడా సపోర్ట్ ఎలా ఉంటుందంటే స్ట్రింగ్ ద్వారా సపోర్ట్ చేయాలి బోకు. ఆ విధంగా చేసినట్టయితే 13A ఫిగర్ చూపించారు కదా, ఆ విధంగా మనకు వస్తుంది. ఇప్పుడు స్ట్రింగ్ని మనం జెంట్లీగా స్ట్రెచ్ చేసి రిలీజ్ చేసేయాలన్నమాట. వాట్ డూ యూ నోటీస్? సో అలా స్ట్రెచ్ చేసి వదలగానే మీకు ఏమనిపిస్తుంది చూద్దాం. నౌ ప్లేస్ ద యారో ఆన్ ద బో విత్ వన్ ఎండ్ సపోర్టెడ్ బై ద స్ట్రింగ్ అండ్ స్ట్రెచ్ ద స్ట్రింగ్ అప్లయింగ్ మోర్ ఫోర్స్ అండ్ రిలీజ్ ద యారో యాజ్ షోన్ ఇన్ ఫిగర్ 13B. ఎస్, ఇంతకుముందు మనం జస్ట్ ఏం చేసామంటే ఒక బోని ప్రిపేర్ చేసుకున్నాం, యారోని జస్ట్ కొద్దిగా స్ట్రింగ్ని మాత్రమే స్ట్రెచ్ చేసి మనం రిలీజ్ చేసాం. కానీ ఆ యారో ఏమైపోతుంది, కిందికి పడిపోతుంది అనమాట. ఎప్పుడైతే మనం యారోని స్ట్రెచ్ చేసి ఫోర్స్ అనేది మోర్గా అప్లై చేస్తామో అప్పుడు ఆ యారో అనేది సర్టెన్ డిస్టెన్స్లోకి వెళ్తుందన్నమాట. వాట్ డిఫరెన్సెస్ డూ యూ నోటీస్ ఇన్ దీస్ టూ ఇన్స్టాన్సెస్ విత్ రెస్పెక్ట్ టు మోషన్ ఆఫ్ యారో? ఇవి రెండు కేసెస్లో మనం ఏం చూసాము అంటే మోషన్ ఆఫ్ యారో ఎలా ఉంది. ఫస్ట్ మనం ఎప్పుడైతే ఫోర్స్ని అప్లై చేయలేదో అది కిందకి పడిపోయింది. ఎప్పుడైతే మనం ఫోర్స్ని ఎక్కువగా అప్లై చేసి దాన్ని స్ట్రెచ్ చేసి రిలీజ్ చేసామో సో ఆ యారో అనేది సర్టెన్ ప్లేస్కు రీచ్ అయిందనమాట. ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ద బో వెన్ ద స్ట్రింగ్ ఈజ్ స్ట్రెచ్డ్ బై అప్లయింగ్ మోర్ ఫోర్స్? సో ఇప్పుడు మనం మోర్ ఫోర్స్ని అప్లై చేసి యారోని వెనక్కి లాగి వదులుతున్నప్పుడు ఆ బో యొక్క షేప్ ఏమైంటుంది, చేంజ్ అయి ఉంటుంది. You may notice that in the first instance figure 13A, when you release the arrow it gets separated from the bow and falls down on the ground. Yes, ఇందాకే మనం ఏం చేసాం, ఫస్ట్ మనం ఏం చేసామంటే ఒక బోని ప్రిపేర్ చేసుకొని జస్ట్ స్ట్రింగ్ని మాత్రమే స్ట్రెచ్ చేసి బోని రిలీజ్ చేసాం, అంటే యారోని రిలీజ్ చేసాం. అది దూరం వెళ్ళకుండా కింద పడిపోతుంది అనమాట. But in second instance figure 13B you will notice the arrow flies with great speed into the air. ఎప్పుడైతే మనం ఫోర్స్ని అప్లై చేసి ఆ యారోని వదిలేస్తామో అప్పుడు సర్టెన్ డిస్టెన్స్లోకి ఆ యారో గాల్లో ఎగురుకుంటూ వెళ్తుందన్నమాట. From this activity we can conclude that the bow in normal shape is not able to push the arrow, but when we stretch the string it acquires energy to throw the arrow into air with a great speed. Yes, ఈ యాక్టివిటీ ప్రకారంగా మనకేం అర్థమైంది, బో వచ్చేసి నార్మల్ షేప్లో ఉన్నప్పుడు దాని యొక్క ఎబిలిటీ లేదనమాట. అంటే దానికి యారోని పుష్ చేసేటువంటి ఎబిలిటీ లేదు. ఎప్పుడైతే మనం స్ట్రింగ్ని స్ట్రెచ్ చేస్తామో దానికి ఒక ఎనర్జీ అనేది పొసెస్ చేసుకుంటుందన్నమాట. పొసెస్ చేసుకొని ఆ యారోని గాల్లో త్రో చేయడానికి అవైలబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ద ఎనర్జీ అక్వైర్డ్ బై ద బో డ్యూ టు చేంజ్ ఇన్ ఇట్స్ షేప్ ఈజ్ నోన్ యాజ్ ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్తున్నారు. దేనికి పొటెన్షియల్ ఎనర్జీ ఇది అంటే ఎప్పుడైతే బో యొక్క షేప్ చేంజ్ అవుతుందో అక్కడ ఎనర్జీ అనేది అక్వైర్ అవుతుందన్నమాట. దీన్నే పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నారు. వేర్ డస్ ద బో గెట్ దిస్ ఎనర్జీ ఫ్రమ్? ఇక్కడ బోకు అంటే ధనస్సుకు ఎక్కడి నుంచి ఎనర్జీ వస్తోంది? వై ఈజ్ ఇట్ నాట్ ఏబుల్ టు త్రో ఆఫ్ ద యారో ఇన్ ద ఫస్ట్ కేస్? సో
ఫస్ట్ కేసులో మనం జస్ట్ బోని ఎక్కువగా స్ట్రెచ్ చేయకుండా ఫోర్స్ని కూడా అప్లై చేయకుండా రిలీజ్ చేసినప్పుడు ఫాల్ డౌన్ అయిపోయింది. ఎందుకు అని అడుగుతున్నారు. కెన్ వి ఇంక్రీజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద బో? మనం పొటెన్షియల్ ఎనర్జీని ఇంక్రీజ్ చేయగలమా? బో యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయగలమా అంటే ఎస్. సో ఇంకా మనం స్ట్రెచ్ చేసినట్టయితే అప్లయింగ్ మోర్ ఫోర్స్ టు స్ట్రెచ్ ద arrow from the bow, so we get the potential energy more. Discuss with your friends about changes you need to make to the bow for increasing its potential energy. సో మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేసి పొటెన్షియల్ ఎనర్జీ ఇంక్రీజ్ చేయడానికి ఏం అవసరమో డిస్కస్ చేయాలి. In the first instance of above activity, you have gently stretched the string of the bow. Yes, మనం ఫస్ట్ చేస్తున్నటువంటి ఫస్ట్ ఇన్స్టాన్స్లో ఫస్ట్ కేసులో ఏం జరిగిందంటే జస్ట్ జెంట్లీగా మనం స్ట్రింగ్ని స్ట్రెచ్ చేసాం కాబట్టి అక్కడ వర్క్ డన్ అనేది జరగకుండా ఆ యారో కింద పడిపోవడం జరిగింది. దస్ ద వర్క్ డన్ బై ద ఫోర్స్ ఆన్ ద బో ఈజ్ నెగ్లిజిబుల్ అండ్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ టు ద బో డ్యూ టు దిస్ వర్క్ ఈజ్ ఆల్సో నెగ్లిజిబుల్. సో ఇక్కడ వర్క్ అనేది జరగదన్నమాట, నెగ్లిజిబుల్ అనమాట. అలాగే ఎనర్జీ కూడా బోకు ట్రాన్స్ఫర్ కాలేదు కాబట్టి దిస్ వర్క్ ఈజ్ నెగ్లిజిబుల్. హెన్స్ ద బో ఈజ్ నాట్ ఏబుల్ టు పుష్ ద యారో. సో ఈ విధంగా ఉంది కాబట్టి సిచ్యువేషను ఆ బో అయితే యారోని పుష్ చేయడానికి ఎబిలిటీ లేదు. ఇన్ ద సెకండ్ ఇన్స్టెన్స్ యూ హ్యావ్ అప్లైడ్ మోర్ ఫోర్స్ ఆన్ ద స్ట్రింగ్ టు స్ట్రెచ్ ఇట్. సెకండ్ కేసులో ఏం జరిగిందంటే మనం స్ట్రింగ్ని స్ట్రెచ్ చేయడానికి మోర్ ఫోర్స్ని అప్లై చేసాం కాబట్టి దస్ ద వర్క్ డన్ బై యూ ఆన్ బో చేంజ్డ్ ఇట్స్ షేప్ అండ్ ఇట్ అక్వైర్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. కనుక ఇక్కడ మనం ఎప్పుడైతే ఫోర్స్ ఎక్కువగా అప్లై చేస్తామో స్ట్రింగ్ని స్ట్రెచ్ చేయడానికి అక్కడ మన ద్వారా వర్క్ డన్ జరుగుతుందన్నమాట. అలాగే దాని యొక్క బో యొక్క షేప్ కూడా చేంజ్ అవుతుంది. సో అప్పుడు ఆ ఎనర్జీ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని అక్వైర్ చేసుకుంటుంది. దిస్ ఎనర్జీ ఈజ్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ద బో విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ థ్రోయింగ్ ద యారో ఇంటూ ఎయిర్ విత్ ఎ గ్రేట్ స్పీడ్. సో ఈ ఎనర్జీనే పొటెన్షియల్ ఎనర్జీ అంటారనమాట. సో ఇక్కడ స్టోర్ అయినటువంటి ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. ఇది బో లోపల స్టోర్ అయి ఉంటుంది. సో ఈ విధంగా రెస్పాన్సిబుల్ అయినటువంటి దేనికి రెస్పాన్సిబిలిటీ అవుతుందంటే గాల్లోకి యారో ఎగరడానికి గ్రేట్ స్పీడ్తో ఎగరడానికి రెస్పాన్సిబుల్ అవుతుంది. ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ. In our daily life, we come across many situations where the work done on an object is stored as potential energy in it and used to do various other works. మన డైలీ లైఫ్లో మనం ఇలాంటి సిచ్యువేషన్స్ని చాలా చూస్తూ ఉంటాం. అంటే ఎక్కడైతే ఆబ్జెక్ట్ ఎనర్జీని స్టోర్ చేసుకొని ఉంటుందో వర్క్ చేయడానికి, సో అటువంటి ఎనర్జీని పొటెన్షియల్ ఎనర్జీ అంటామన్నమాట. సో ఈ విధంగా అదర్ వర్క్స్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ద వర్క్ డన్ ఇన్ వైండింగ్ ద కీ ఆఫ్ టాయ్ కార్ ఈజ్ స్టోర్డ్ యాజ్ పొటెన్షియల్ ఎనర్జీ ఇన్ ఇట్ అండ్ ఫోర్సెస్ ద కార్ టు మూవ్ ఆన్ ద గ్రౌండ్ వెన్ రిలీజ్డ్. సో ఎప్పుడైతే మనం ఒక చిన్న కారు బొమ్మకి కీ అనేది ఇస్తామో అక్కడ పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అయి ఉంటుందన్నమాట. సో ఆ ఫోర్స్ ఏం చేస్తుందంటే కార్ని మూవ్ అవడానికి, గ్రౌండ్ మీద నుంచి ఉన్న కార్ని మూవ్ అవడానికి, రిలీజ్ చేయడానికి తోడ్పడుతుంది. డూ ద ఫాలోయింగ్ యాక్టివిటీస్ ఫర్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఇంకా మీకు అర్థం కావాలంటే కొన్ని యాక్టివిటీస్ చేయాల్సి ఉంటుంది. యాక్టివిటీ 6, అబ్జర్వింగ్ ద ఎనర్జీ ఇన్ స్ట్రెచ్డ్ రబ్బర్ బ్యాండ్. ఇప్పుడు మనం రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎనర్జీని చూద్దాం. టేక్ ఏ రబ్బర్ బ్యాండ్, హోల్డ్ ఇట్ అట్ వన్ హ్యాండ్ అండ్ పుల్ ఇట్ ఫ్రమ్ ద అదర్ ఎండ్ అండ్ దెన్ రిలీజ్ ద రబ్బర్ బ్యాండ్ అట్ వన్ ఆఫ్ ద ఎండ్స్. వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకొని దాన్ని పట్టుకొని ఒక వన్ సైడ్ మనం పట్టుకోవాలి, అనదర్ సైడ్ని లాగాలన్నమాట. లాగేసి ఆ రబ్బర్ బ్యాండ్ని ఒక వన్ ఆఫ్ ద ఎండ్ రిలీజ్ చేసినట్టయితే ఏమైపోతుంది? సో స్ట్రెచ్ అయిపోయి అదర్ ఎండ్కు హిట్ అవుతుందన్నమాట. సో ఆ యాక్టివిటీలో మనం ఏం చేసాము? రబ్బర్ బ్యాండ్ని స్ట్రెచ్ చేయగానే వన్ ఎండ్ పట్టుకున్నటువంటి మనం హోల్డ్ చేసినటువంటి మన ఫింగర్కు అండ్ నెక్స్ట్ అదర్ ఎండ్ మనం స్ట్రెచ్ చేయగానే, సో రిలీజ్ చేయగానే అది వచ్చేసి మన ఫింగర్కు టచ్ అవుతుంది, హిట్ అవుతుంది అన్నమాట. సో అది ఒక యాక్టివిటీ 6, దాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. యాక్టివిటీ 7, అబ్జర్వింగ్ ద ఎనర్జీ ఇన్ అన్ ఆబ్జెక్ట్ అట్ సమ్ హైట్.
సో ఇప్పుడు సర్టెన్ హైట్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్ యొక్క ఎనర్జీ ఎలా ఉంటుంది, ఆబ్జెక్ట్ లోపల ఎనర్జీ ఎలా ఉంటుందో చూద్దాం. Take a heavy ball, drop it on a thick bed of a wet sand from different heights from 25 cm to 1.5 meters. ఇప్పుడు ఒక బరువు కలిగినటువంటి హెవీ బాల్ని తీసుకోవాలంట. దాన్ని ఒక తడి మట్టి ఉంటుంది కదా, తడి మట్టి, దాని మీద డ్రాప్ చేయాలంట. ఆ మట్టి కూడా ఎలా ఉండాలి, బాగా థిక్ బెడెడ్ అయింది ఉండాలి. సర్టెన్ హైట్స్ ఇచ్చారు, 25 సెంటీమీటర్స్ నుంచి 1.5 మీటర్స్ వరకు హైట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఈ విధంగా బాల్ని డ్రాప్ చేయాలి. అబ్జర్వ్ ద డిప్రెషన్ క్రియేటెడ్ బై ద బాల్ ఆన్ ద బెడ్ ఆఫ్ శాండ్. కంపేర్ డెప్త్ ఆఫ్ దీస్ డిప్రెషన్స్. ఎప్పుడైతే మనం శాండ్ మీద, వెట్ శాండ్ మీద ఒక హెవీ బాల్ని సర్టెన్ హైట్ నుంచి వేస్తామో ఆ బాల్ అనేది ఆ శాండ్ లోపలికి కొద్ది వరకు డిప్రెషన్ అంటే కొద్ది వరకు లోపల వెళ్ళింటుందన్నమాట. ఈ విధంగా మనం ఇంకా సర్టెన్ హైట్ని చూసుకుంటూ ఆ బాల్ని వేసినట్టయితే ఇక్కడ ఎన్ని డిప్రెషన్స్ వచ్చింటే వాటి యొక్క డెప్త్ని కూడా కంపేర్ చేసుకోవాలి. వాట్ డూ యూ నోటీస్? మనం చాలా తక్కువ హైట్ నుంచి వేసినట్టయితే డిప్రెషన్ చాలా తక్కువ వస్తుంది. హైట్ని ఎప్పుడైతే ఇంక్రీజ్ చేస్తామో సో దాని యొక్క డిప్రెషన్ కూడా ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ టు ద డెప్త్ ఆఫ్ డిప్రెషన్ అండ్ ద హైట్ ఫ్రమ్ విచ్ బాల్ వాజ్ డ్రాప్డ్? ఎస్, దెర్ ఈస్ ఎ రిలేషన్ టు ద డెప్త్ ఆఫ్ ద డిప్రెషన్ అండ్ ద హైట్ ఫ్రమ్ విచ్ ద బాల్ వాజ్ డ్రాప్డ్. ఎందుకంటే ఎప్పుడైతే మనం హైట్ని పెంచుతామో సో స్పీడ్ అనేది కూడా ఎక్కువగా గ్రావిటీ అక్వైర్ చేసుకుంటుంది. కాబట్టి ఇక్కడ స్పీడ్ అనేది పెరిగిపోయి అది వెట్ శాండ్ మీద చాలా బరువుగా పడిపోతుంది. ఫాస్ట్గా పడిపోవడం వల్ల డిప్రెషన్ కూడా పెరిగిపోతుంది. In above activity, we can observe that objects also acquire energy sometimes due to change in position. Yes, దీన్ని బట్టి మనం ఏం చెప్పుకోవచ్చు, పొజిషన్ చేంజ్ చేయడం వల్ల కూడా ఆబ్జెక్ట్స్ ఎనర్జీని అక్వైర్ చేసుకుంటాయని తెలుసుకున్నాం. Let us consider the following example. We use a hammer to drive nails into a plank. If a hammer is placed just on the tip of a nail, it hardly moves into the plank. But if the hammer is raised to a certain height and then allowed to fall on the nail, we observe that the nail is pushed some distance into the plank. Yes, ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఏంటి అంటే మనం మేకుల్ని కొడుతూ ఉంటాం కదా, హ్యామర్ని యూజ్ చేసి మేకుల్ని కొడుతూ ఉంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే జస్ట్ ఒక మేకు మీద హ్యామర్ని తీసుకొని ప్లేస్ చేసినట్టయితే అది లోపల పోవడానికి కొంచెం కష్టం అన్నమాట. ఎప్పుడైతే మనం ఆ హ్యామర్ని బాగా సర్టెన్ రైట్కు రైజ్ చేసి దాని మీద ఇలాగా విసురుతామో, అంటే దాని మీద పడేలాగా చూసుకుంటామో, మేకు మీద పడేలా చూసుకుంటామో, అప్పుడు ఆ నేల్ అనేది సర్టెన్ డిస్టెన్స్ ప్లాంక్ లోపలికి సర్టెన్ డిస్టెన్స్లో వెళ్ళిపోతుంది అనమాట. అంటే లోపల పోవడానికి ఛాన్స్ ఉంది. సో ఇట్ మీన్స్ వీ అబ్జర్వ్ దట్ ద నేల్ ఈజ్ పుష్డ్ సమ్ డిస్టెన్స్ ఇన్ టు ద ప్లాంక్. Thus, the energy of hammer is increased when it is raised to certain height. అంటే ఎప్పుడైతే మనం సర్టెన్ హైట్కు రైజ్ చేస్తామో హ్యామర్ యొక్క ఎనర్జీ ఏమైపోతుంది, అప్పుడు ఇంక్రీజ్ అవుతోంది. దిస్ ఎనర్జీ ఈజ్ డ్యూ టు ద స్పెషల్ పొజిషన్ ఆఫ్ ద హ్యామర్. సో ఈ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది, ఎప్పుడైతే మనం హైట్ని ఇంక్రీజ్ చేస్తామో హ్యామర్ యొక్క హైట్ని, అప్పుడు ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ద ఎనర్జీ పొసెస్డ్ బై అన్ ఆబ్జెక్ట్. The energy possessed by an object because of its position or shape is called potential energy. అంటే ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ లేదా దాని యొక్క షేప్ని బేస్ చేసుకుని ఎనర్జీ అనేది పొసెస్ అవుతుందన్నమాట. సో ఇటువంటి దాన్ని ఏమంటాం మనం, పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అట్ హైట్ ఆర్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సరే, ఆబ్జెక్ట్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ ఆ హైట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, లేదా దీన్ని గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటారు. చూద్దాం. అన్ ఆబ్జెక్ట్ ఇంక్రీజెస్ ఇట్స్ ఎనర్జీ వెన్ ఇట్ ఈస్ రైజ్డ్ త్రూ ఏ హైట్. ఎస్, మనకి ఇంతకు ముందుగానే ఏం తెలుసుకున్నాం, ఆబ్జెక్ట్ వచ్చేసి తన యొక్క ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటుంది ఎప్పుడైతే సర్టెన్ హైట్లోకి రైజ్ అవుతుందో అప్పుడు ఎనర్జీని ఇంక్రీజ్ చేసుకుంటుంది.
దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ ద వర్క్ డన్ ఆన్ ఆబ్జెక్ట్ అగైన్స్ట్ గ్రావిటీ యాక్టింగ్ ఆన్ ఇట్. సో ఇది ఎందుకు జరుగుతుంది ఈ విధంగా అంటే, ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ మీద వర్క్ డన్ జరుగుతుంది, ఆపోజిట్గా దేనికి, గ్రావిటీకి ఆపోజిట్గా జరుగుతుంది, కాబట్టి ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద ఎనర్జీ ఆఫ్ సచ్ ఆబ్జెక్ట్ ఈజ్ నోన్ యాజ్ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఈ విధంగా వచ్చినటువంటి ఎనర్జీని ఏమంటాం, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అంటాం. సరే, ఇక్కడ మనకు ఒక ఫిగర్ 14 ఇచ్చారు చూడండి. సర్టెన్ హైట్లో నుంచి మనం దీన్ని వేస్తున్నారు. ఓకే, బట్ మనం లెసన్లోకి చూద్దాం. The gravitational potential energy of an object at a point above the ground is defined as the work done in raising it from the ground to that point against gravity. ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి అంటే, అట్ ఏ పాయింట్ ఉన్నప్పుడు, అంటే అబోవ్ ద గ్రౌండ్ ఉన్నప్పుడు వర్క్ డన్ ఏం చెప్తారంటే, వర్క్ డన్ అనేది గ్రౌండ్ నుంచి రైజింగ్ లెవెల్లో జరుగుతుందన్నమాట, అది కూడా గ్రావిటీకి అగెయిన్స్ట్గా. కన్సిడర్ యాన్ ఆబ్జెక్ట్ ఆఫ్ మాస్ m రైజ్డ్ టు హైట్ h ఫ్రమ్ ద గ్రౌండ్. ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ని కన్సిడర్ చేసుకుంటున్నా, ఆ ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఏంటి, m అన్నమాట. ఇది h అనేటువంటి హైట్లోకి ఇంక్రీజ్ చేసినట్టయితే, ఎక్కడ నుంచి, గ్రౌండ్ నుంచి హైట్కి ఇంక్రీజ్ చేయాలి. ఏ ఫోర్స్ ఈజ్ రిక్వైర్డ్ టు డూ దిస్. సో ఏం చెప్తున్నారంటే, ఒక గ్రౌండ్లో ఉన్నటువంటి ఆబ్జెక్ట్, మాస్ m కలిగినటువంటి ఆబ్జెక్టు హైట్ hకు రైజ్ చేసినప్పుడు, సో ఇలా చేయాలంటే మనకు ఫోర్స్ కావాలి. ద మినిమమ్ ఫోర్స్ రిక్వైర్డ్ టు రైజ్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ద వెయిట్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ mg. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ని రైజ్ చేయాలి అంటే దానికి ఫోర్స్ కావాలన్నాం. మినిమం ఫోర్స్ దేనికి సమానంగా ఉంటుందంటే, ఆ ఆబ్జెక్ట్ యొక్క వెయిట్కి సమానంగా ఉంటుంది. సో mg అన్నమాట. ద ఆబ్జెక్ట్ గెయిన్స్ ఎనర్జీ ఈక్వల్ టు ద వర్క్ డన్ ఆన్ ఇట్. ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసి ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. ఎంత గెయిన్ చేసుకుంటుంది అంటే, వర్క్ డన్ ఎంతైతే జరుగుతుందో అంత ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. లెట్ ద వర్క్ డన్ ఆన్ ద ఆబ్జెక్ట్ అగైన్స్ట్ గ్రావిటీ బి w. సో ఇక్కడ ఆబ్జెక్ట్ మీద వర్క్ జరిగి ఉంటుంది కదా, అది కూడా అగెయిన్స్ట్గా, దేనికి అగెయిన్స్ట్గా, గ్రావిటీకి అగెయిన్స్ట్గా జరిగినటువంటి వర్క్ వచ్చేసి w అనమాట. సో దట్ ఈజ్ వర్క్ డన్, w ఈక్వల్స్ టు ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. సో ఫోర్స్ వచ్చేసి మనకు ఏమని తెలుసు, ఫోర్స్ వచ్చేసి mg అంటే మాస్ ఇంటూ గ్రావిటీ. సో డిస్ప్లేస్మెంట్ వచ్చేసి h తీసుకున్నాం. సో mgh, w ఈక్వల్స్ టు mgh. Since the work done on the object is equal to mgh and energy equal to mgh units is gained by the object. సో ఇక్కడ ఆబ్జెక్ట్ మీద జరిగినటువంటి వర్క్ దేనికి సమానం, mghకు సమానం అనమాట. ఈ ఎనర్జీ mghకు సమానం కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం చేసుకుంటుంది, mgh అనేటువంటి ఎనర్జీని గెయిన్ చేసుకుంటుంది. దిస్ ఈజ్ ద పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఆబ్జెక్ట్ అట్ ఏ హైట్ h. ఇది ఆబ్జెక్ట్ యొక్క పొటెన్షియల్ ఎనర్జీ అనమాట, ఎప్పుడు అటే హైట్ ఉన్నప్పుడు. దేర్ఫోర్ p ఈక్వల్స్ టు, p మీన్స్ పొటెన్షియల్, e మీన్స్ ఎనర్జీ, వి గెట్ mgh. నెక్స్ట్ లెసన్ని మనం కంటిన్యూషన్ని తర్వాత చూద్దాం.